హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయేది కీమా ముట్టీల కర్రీ. చాలా టేస్టీగా ఉండే ఈ కీమా ముట్టీలకి హాఫ్ కేజీ కీమా తీసుకొని మంచిగా కడిగి ఆ కీమాని మిక్సీ జార్లో వేసుకొని బోన్స్ సెపరేట్ తీయాలండి. దాంట్లో కొత్తిమీర, పుదీనా, పసుపు, ఉప్పు, మనం వాడే అంత కారము 2 టేబుల్ స్పూన్ల కన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, సాజీరా, లవంగాలు, ఇలాచి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలండి. ఇవన్నిట్లని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ కలర్లో అయ్యేలాగా మీడియం సిమ్లో పెట్టి మంచిగా వేపుకోవాలి. ఇవన్నీ వేగాక పక్కకు ఒక గిన్నెలో తీసి పెట్టుకొని అదే మిక్సీ జార్లో ఒక ఆనియను, 2-3 పచ్చిమిర్చీలని, ఒక టమాటాని, కొంచెం కొత్తిమీర, పుదీనాని పేస్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత అదే నూనెలో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా వేపుకోవాలి. వేపుకొని ఇందులో పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఇవన్నీ కలుపుకొని దీంట్లో మనము పక్కకు పెట్టుకున్న బోన్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోండి. టేస్ట్ వస్తుంది, బాగుంటాయి కూడా. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే ఇవన్నీ బ్రౌన్ కలర్లో అయిపోతాయి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఆయిల్ రిలీజ్ కావాలండి, అట్లా కలుపుకోవాలి కొంచెం సేపట్లో. తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టుకోండి. ఒక 5 to 10 minutes. చూడండి, ఆయిల్ మొత్తం రిలీజ్ అయింది, అందులో ఉన్న బోన్స్ కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము పక్కకు తీసి పెట్టుకున్న కీమా ముట్టీలని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కింది నుంచి పై వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముట్టీలు జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. మనకి ఎప్పుడైనా ఊరికే కీమా కర్రీ కాకుండా ఇట్లా కూడా వెరైటీ చేసుకోవచ్చు. ఒక 5 minutes మనం మూత పెట్టుకొని తీసేసి చూడండి, దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.